విద్యుత్ అమరవీరుల త్యాగాలు వృధా కాలేదని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు గౌతమ్ గోవర్ధన్ అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలను అవలంబించొద్దని, కరెంటు ఛార్జీలు పెంచొద్దని 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీలు చేసిన మహత్త పోరాటం వల్ల నేడు కరెంటు ఛార్జీలు ఇంకా సామాన్యులకు అందుబాటులో ఉండటానికి కారణమని అన్నారు. ఆ పోరాటంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిల త్యాగం వృధా కాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు లేకపోవడం, కరెంటు ఛార్జీలు పెంచడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నాడు కమ్యూనిస్టు పార్టీలతో పాటు 9 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుల మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి హైదరాబాద్కు వేలాది మంది ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు వస్తే దాన్ని తట్టుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసనకారులపై గుర్రాలతో తొక్కించి పోలీసులతో కాల్పులు జరిపించాడని, ఆ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలు మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వారి అమరత్వాన్ని గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంకు జీతగానిగా పేరొందిన చంద్రబాబు నాయుడు మరి ప్రపంచ బ్యాంక్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మరి కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడం జరిగింది. దానికి నిరసనగా అనేక మార్లు వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నిసార్లు తనకు విన్నవించినా వినకపోవడంతో మరి ఏదైతే 9 వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వేలాది మంది వామపక్ష పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది, దమనకాండ చేయడం జరిగింది. దానివల్ల 3 అమరులు కావడం జరిగింది. అనేక మంది మొన్న అమరుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా అనేకమైన దెబ్బలు తిని చేతులు కాళ్ళు ఇరిగే పరిస్థితి ఆ రోజు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా జరిపినటువంటి విద్యుత్ పోరాటం ఏదైతే ఉన్నదో దానివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన ప్రజలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వము చేసినా కూడా వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రజాపాలన ప్రజారంజకంగా జరగాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, మరకపూరి సూర్య, మడికొండ ఓదెమ్మ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ తొడుపునూరి రమేష్ కుమార్, ఆసాల రమ, రేణికుంట్ల ప్రీతం నాయకులు ఆసాల నవీన్, జగన్, సుందర్రాజ్, రాజేశ్వరరావు, మొండి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248.